అంబటి అనుచరుల దాడిలో నకరికల్లు ముప్పాళ్ల మండలం పలు గ్రామాల్లో గాయపడిన నాయకులు కార్యకర్తలను నర్సరావుపేట పట్టణంలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారిని కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. నిన్న జరిగిన పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు మాజీ మంత్రి కన్నా. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా ప్రణాళికాబద్ధంగా వైసీపీ తన కుట్రలు అమలు చేసింది అని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించకపోవడం సరికాదు. సత్తెనపల్లిలో శాంతి భద్రతలను కాపాడే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వెంటనే దృష్టి పెట్టాలి అని అన్నారు. సెంట్రల్ సెక్యూరిటీ కాస్త వస్తే బాగుండేది. ఇప్పుడు ఈ 5 నిమిషాలు వాళ్ళు బాగా పెంచుకోవచ్చు. అటెండెన్స్ ఉన్నామన్నా ముందు నాకు ఉండే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉండే కదా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరికీ సారా ఎంత నేను ఒకసారి ఆ ఇంట్లో మొత్తం పోయిపోయినప్పటికీ పెట్టుబడులు పెట్టారు. వీళ్ళే కొంచెం పెట్టుబడులు పెట్టారు. ఎక్కడికక్కడ గవర్నమెంట్ మార్గాన్ని ఫస్ట్